హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్. సో మీ అందరికీ తెలుసు, శశిరేఖ ఫుల్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది మనకు ఆఫ్టర్నూన్. సో మామూలుగా లేదు, సాంగ్ అయితే చూద్దాం. నిన్న ప్రోమో చూసాం, సూపర్ 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 ఉంది ప్రోమో. చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉంది. మనం ఊహించినట్టు ఉంటుందా ఉండదా అనేది మనం లైవ్లో ఇప్పుడు సాంగ్ చూసి రియాక్ట్ అయిపోద్దాం. మన రియాక్షన్ చేద్దాం. మెగాస్టార్ గారు, యంగ్ మెగాస్టార్ అండి. మెగాస్టార్ కాదు, యంగ్ మెగాస్టార్, అంటే గోల్డెన్ మెగాస్టార్ కదా, యంగ్ మెగాస్టార్ అలాగే ఉన్నారు. చూడడానికి మీసాల పిల్లలతో అలాగే లుక్ ఉంది. మళ్ళీ సాంగ్ హిట్. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని చూద్దాం. చూసే ముందు మా వీడియోని లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు వచ్చేసి ఇమీడియట్గా మన రియాక్షన్ చూసేవచ్చు. సో అలాగే నేను నా లైవ్ రియాక్షన్స్ ఇక్కడ చేస్తాను. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మామ. మీకు సాంగ్ ఎలా అనిపించింది అనేది ఆల్రెడీ చూస్తుంటే, చూడకపోతే నాతో పాటు చూడండి. నాతో పాటు చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసి పింక్ చేయండి మామ. మీ రియాక్షన్స్ నేను చెప్తాను. మీరు ఇంకా ఏమని అనుకుంటే అది కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ లిరికల్ శశిరేఖ. సో ప్రోమోలో ఉన్నట్టే యాజ్ ఇట్ ఈస్, ద పల్లెటూరు వాతావరణం, పంచకట్టు, చిరంజీవి యంగ్ ఎనర్జెటిక్ లుక్ ఉంది. క్రేజ్ అంటే బాబు, మాట లేకుండా చెప్పేసే ఏమి కాక. ఓయ్ ఓ శశిరేఖ తెలంగా ఐసు చక చంచుం. ఆహా, బీట్ బాగుందండి, మంచి బీట్ ఇచ్చారు. తర్వాత స్లోగా వచ్చి లిగానసు భీమ్స్ అదరగొడతాడు ఈ సినిమాతో కూడా. ఆ రోజు సంక్రాంతికి వస్తున్నంతో ఈరోజు మన శంకర్ ప్రసాద్తో ఐ థింక్ వీళ్ళిద్దరి మీద డ్యూయట్ సాంగ్. ఎందుకు ఈ సాంగ్లో లిరికల్ బట్టి నాకు అనిపిస్తున్నాడు, అబ్బా ఏంది ఏంది మెగాస్టార్ అలా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. యంగ్ మంచి భలే ఉంది బీట్ మాత్రం. మన 90s సాంగ్స్ గుర్తున్నాయి, 90sలో తీసుకెళ్తున్నారు. అసలు అనిల్ రావు గారు గోల్డెన్ స్టార్స్ని యూజ్ చేసుకోవాలంటే అనిల్ రావుపూడి తర్వాత ఎవరైనా. అప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు, రేపు నాగార్జున గారు, తర్వాత బాలకృష్ణ గారిని అలాంటి యూజ్ చేస్తారు. భగవత్ కేసరి బాగా యూజ్ చేసుకుంటారు. ఐ థింక్ బాస్ గ్రేస్ కామెడీ టైమింగ్ వదిలిపోయేటట్టు ఉంది. బిహైండ్ ద సీన్స్ దిగుతాంతో మీరు ఆల్రెడీ చూసుకుంటే మామ మన వీడియో లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకేమనిపించిందంటే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. దిగుతా భీమ్స్ మరోసారి చాట్ బాక్స్ సాంగ్. ఈ సాంగ్ ఎలా అనిపించింది అంటే ఇద్దరి మధ్య డ్యూయట్, లైక్ మనకి సంక్రాంతి వస్త్రంలో గోదావరి గట్టు మీద, అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పాట అవుతుంది, మంచి సూపర్ అవుతుంది. ఆల్రెడీ మీసాల పిల్ల హిట్, ఇది కూడా హిట్ అయింది, అందులో డౌట్ లేదు. భీమ్స్ ఎస్రియా అదర కొట్టేసాడు. సింగర్ కూడా భీమ్స్ ఎస్రియా ఇది ఉంది, అనంత్ శ్రీరామ్, రైట్ లిరికల్స్. ఈ పాటలో వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మన మెగాస్టార్కి ఐ థింక్ మిడిల్ క్లాస్ ఊర్ ఫ్యామిలీ, ఈవిడేమో మంచి రిచ్ ఫ్యామిలీ. సో నువ్వు నా దగ్గరికి వస్తే తట్టుకోలో, నా దగ్గర ఈఎంఐలు ఉంటాయి, మీ దగ్గర ఏదో ఉంటుంది అన్నట్టు పోలుస్తూ పాట. లైక్ గోదావరి గట్టు, అక్కడ 3 పిల్లలు, ఇక్కడ పెళ్ళి కాకముందు ఈ పాట నాకు తెలిసి. పెళ్ళి అయిన తర్వాత ఎలా బతుకుతాం, ఒక అమ్మాయి అడ్జస్ట్ అయ్యేది. చిరంజీవి గారి లుక్స్ ఏందండి, ఆ డ్రెస్సింగ్ ఏంటండి, యంగ్ చిన్నర్జీ, యంగ్ చిరంజీవి మెగాస్టార్ గారు అంతే, డౌట్ లేదు. నాకు ఈ లుక్ చూస్తుండే మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారిలా కనిపించారు. శశిరేఖ నువ్వు కేక లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ పట్టారు కానీ. ప్రసాద్ ఓ ప్రసాద్ ఏ కామాన్యే మాటలొద్దు ఇలానే లైఫ్ కట్టు. ట్రెండింగ్ సాంగ్స్ ఇదేలా లైఫ్ లాగు, ఇలాగే లైక్ కొట్టు. అదరగొట్టారు మెగాస్టారా మజాగాన. అనిల్ రావిపూడి గారు మీకు హ్యాండ్స్ ఆఫ్. మన గోల్డెన్ స్టార్స్ యూజ్ చేసుకోవాలంటే అనిల్ రావు గారు పడుతుంది. సాంగ్ మాత్రం భలే ఉంది, ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సంక్రాంతి పండగ సాంగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కామెడీ అదరగొట్టేస్తారు. ఈ పాటలోనే తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ కామెడీ ఉంటుంది. చిరంజీవి గారి కామెడీ మనందరికీ తెలిసిందే, ఫుల్ అండ్ ఫ్యామిలీ సినిమా అని అర్థమైపోయింది. బికాజ్ మిసలా పిల్లలు కూడా భార్యాభర్తల మధ్య జరిగి, ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య. ఐ థింక్ అది ఆఫ్టర్ మ్యారేజ్, ఇది బిఫోర్ మ్యారేజ్ సాంగ్ లాగా ఉంది.
వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ ఎలా అనేది. సో నాకైతే ఓవరాల్గా భలే అనిపించిన సాంగ్ మాత్రం. అండ్ నాకు చాలా బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. మన మెగాస్టార్ గారి లుక్ అదిరిపోయింది. నయనతార గారు ఒక్కటి చెప్తాను, నయనతార గారు ఎవరికైనా గోల్డెన్ స్టార్స్ అంటే మన గోల్డెన్ స్టార్స్ చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలాగే బాలకృష్ణ గారు, మన ఇండస్ట్రీలో పాతతరం స్టార్స్ అందరికీ బాగా యాప్ట్ అయ్యే హీరోయిన్ ఒకటే నయనతార లేదా అంటే అనుష్క. వీళ్ళిద్దరు ఎవరైనా బాగా యాప్ట్ అవుతారు. మిగిలిన హీరోయిన్లు అందరూ చిన్నపిల్లలకు కనిపిస్తారు. వీళ్ళు కరెక్ట్గా యాప్ట్ అయ్యారు, కరెక్ట్ జోడి, కరెక్ట్ క్యాస్టింగ్. సాంగ్లో కూడా మంచిగా ఉంది చూడడానికి వీళ్ళిద్దరు కెమిస్ట్రీ. అలాగే విజువల్స్ బాగున్నాయి. మన సార్ మెగాస్టార్, నో మెగాస్టార్ ఇవాళ నుంచి యంగ్ మెగాస్టార్, మన జనరేషన్ స్టార్ అని చెప్పుకోవచ్చు. మన డాడీస్ జనరేషన్ కాదు, మన జనరేషన్ స్టార్ అలా ఉన్నారు. ఏంది ఏదో లుక్ అది, అంత మార్చేసారు ఏంటండి అనిల్ రావిపూడి గారు. సో ఓవరాల్గా అయితే సాంగ్ అయితే భలే అనిపించింది. మంచి చాట్ బస్టరు, ఇద్దరు భార్య విద్యల మధ్య మంచిగానే పాడుకునే పాటలాగే ఉంది. ఇది కూడా సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు కూడా వస్తారు, మళ్ళీ కొడతారు బ్లాక్ బస్టర్, అందులో డౌట్ లేదు. చూడడానికి అలాగే ఉంది. ఫుల్ 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 ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. వచ్చిన 2 సాంగులతో నాకు అనిపిస్తుంది. చిరంజీవి గారి లుక్స్ గురించి అసలు ఏం మాత్రం వరి అవ్వదు. అనిల్ రావిపూడి గారు ఎలా చూపించాలో అలా చూపించేస్తున్నారు. సాంగ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది, వినడానికి బాగుంది. మీరు కూడా వినండి. ఆల్రెడీ మీరు వినుంటే ఏమనిపించిందని కామెంట్ చేయడం మామ అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నోటిఫికేషన్స్ వచ్చేస్తే ఇలాంటి మరిన్ని రియాక్షన్స్, రివ్యూస్, అలాగే గివే వేసుకోవడం ఉంటాయి టికెట్స్వి. సో నెక్స్ట్ రియాక్షన్స్ కోసం ఆండల్ దన్ ఉంటా. బాయ్.